కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీకు దుఃఖము కలుగవలనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలనని నిండు శ్రమతోనూ మనోవేదంతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు రాసితిని. మరి సంఘములో ప్రేమ కలిగి ఉండాలని కన్నీరు కారుస్తున్నాడు పౌలు భక్తుడు. సంఘములో ప్రేమ కలిగి ఉండాలని కన్నీరు కారుస్తున్నాడు. మీరు దుఃఖము కలుగవలనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని కన్నీరు కారుస్తున్నాడు. మరి ఆ పౌలు భక్తుడు సంఘములో ఈ దినములలో ప్రేమ కొదువైపోయింది. ఎందుకంటే విశ్వాసుల మధ్య విశ్వాసులకు ఆ ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేదు, ఈ దినములలో ప్రేమ లేదు. ప్రేమ చల్లారిపోయి ఒకరంటే ఒకరు పడని స్థితిలో ఉన్నారు, ఒకరంటే ఒకరికి గిట్టని స్థితిలో ఉన్నారు. పైకి నటించే విశ్వాసులుగా ఉన్నారు. ఆ ప్రేమను ఏదో చూపిస్తున్నామని నటించే విశ్వాసులుగా ఉన్నారు. కానీ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. సంఘములో ప్రేమ కలిగి ఉండాలని కన్నీరు కారుస్తున్నాడు. పౌలు భక్తుడు కన్నీరు కారుస్తున్నాడు. ప్రేమ కరువైపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ఆ ప్రేమను తిరిగి పొందండి. ఆ దేవుని ప్రేమను మీరు తిరిగి పొందండి అని కన్నీరు విడుస్తూ సంఘములో ప్రేమ కలిగి ఉండాలని మరి పౌలు భక్తుడు ప్రజలందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిని చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. సంఘములన్నిటి కోసం కూడా విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు పౌలు భక్తుడు. కన్నీటి ప్రార్థన అన్ని సంఘముల కోసం భక్తుడు విజ్ఞాపన కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. మరి సంఘములో ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రేమను కోల్పోయిన ప్రజలందరికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన ప్రేమను, ఆ కోల్పోయిన ప్రేమను విశ్వాసులమైన మనందరికీ, సంఘంలో ఉన్న ప్రజలకు, ఈ లోకంలో ఉన్న అన్యులకు కూడా ఆ దేవుని ప్రేమను చూపించాలా. పౌలు భక్తుడు ఆ సంఘంలో ఉన్న అందరూ ప్రేమ కలిగి ఉండాలని కన్నీరు కారుస్తున్నాడు. అందరూ ప్రేమ కలిగి జీవించాలా, ప్రేమ కలిగి ఉండాలని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుట్టునో మీకే తెలియను. మరి సంగమునకు శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు కార్చాడు. ఇక్కడ భక్తుడు కన్నీళ్లు విడుచుచు, మరి యూదుల కుట్రల వలన శోధనలు వచ్చినప్పుడు కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయముతో నేనెలాగూ ప్రభువును సేవించుచుట్టునో మీకే తెలియను. మరి సంగమునకు శోధనలు సంభవించినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నాడు.
విజ్ఞాపన చేస్తూ ఆ శోధనలన్నీ, సాతాను పెట్టే ఆ శోధనలన్నీ, చిక్కులు పెట్టే ఆ శోధనలన్నీ విడిపించాలంటే దేవుడు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు. ఆ శోధనలన్నీ తొలగిపోవాలంటే, సంఘములో లేకపోతే కుటుంబాల్లో వచ్చే ఆ శోధనలన్నీ తొలగిపోవాలంటే దేవుడు మాత్రమే సహాయం చేసే దేవుడు. ఎందుకంటే ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బలముగా పరిచర్య చేస్తుందో, సువార్తను ప్రకటించబడుతుందో, ఆ సంఘంలో విపరీతమైన శోధనలు, అలజడులు సృష్టించడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు కార్చాడు పౌలు భక్తుడు. కన్నీళ్లు కారుస్తూ మరి ఆ శోధనలను ఎదుర్కొంటూ దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. అదే అధ్యాయము 20 అధ్యాయం 31 వచనం కూడా చూద్దాం. కావున నేను 3 సంవత్సరములు, థ్యాంక్ యూ జీసస్, అపోస్తల కార్యములు 20 అధ్యాయం 31 వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండాలి. మరి రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో సంఘము కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. సంఘము కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మరి పౌలు భక్తుడు ఆయా సందర్భాల్లో కన్నీళ్లు కారుస్తూ సంఘము కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రాత్రింబగలు కన్నీళ్లు విడుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. దేవుని సన్నిధిలో సంఘము కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఆ పౌలు భక్తుడు. మరి ఆ కన్నీళ్లు విడుచుచు సంఘానికి బుద్ధి చెప్పాలి. సంఘాన్ని సరి అయిన మార్గంలో, సక్రమమైన మార్గంలో ఖండిస్తూ, హెచ్చరిస్తూ ఏ విధంగా ఉండాలో బుద్ధి చెప్పడానికి పౌలు భక్తుడు కన్నీళ్లు విడుస్తూ మరి ఆ సంఘాని కోసం ప్రార్థన చేస్తున్నాడు. హెచ్చరించడం కోసం ప్రార్థన చేస్తున్నాడు. బుద్ధి చెప్పడం కోసం కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ పౌలు భక్తుడు ఆ చేసిన ప్రార్థనలను బట్టి దేవుడు సహాయం చేసిన దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు రాసితిని. మరి ఆ కాపరి ప్రేమను తెలుసుకోవాలని కన్నీరు కారుస్తున్నాడు. కాపరి ప్రేమ, సంఘములో కాపరి చాలా ముఖ్యమైన వాడు. ఆ కాపరి ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, ఇతరులను ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసే ప్రేమ కాదది. దేవుని వైపు, దేవుని సహవాసం వైపు నడిపించాలని కాపరి ఆలోచన చేస్తాడు. కుటుంబాల్ని రక్షణ మార్గంలో నడపడానికి, కుటుంబాల మధ్య కుటుంబాలకు ప్రేమను ప్రకటించడానికి
ఆ పరిశుద్ధమైన సత్యమైన బోధను ప్రకటిస్తూ ఉంటాడు. కాపరి ప్రేమను తెలుసుకోవాలా, దానికోసం కన్నీరు కారుస్తున్నాడు పౌలు భక్తుడు, కన్నీరు కారుస్తున్నాడు. ఈ దినములలో ఆ కాపరి ప్రేమను తెలుసుకునే విశ్వాసులుగా మనం ఉండాలి. కాపరి ప్రేమ చాలా విలువైన ప్రేమ. దేవుని ప్రేమ ఏ విధంగా అయితే ఈ లోకంలో మనల్ని చూపించమన్నాడు, కాపరి మన పట్ల, విశ్వాసుల పట్ల ఆ ప్రేమను కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి తప్పు చేస్తే సరైన మార్గంలో పెట్టడానికి చూస్తాడు, కానీ ఆ తప్పు చేసిన వ్యక్తిని శ్రమల గుండా నడిపించాలి, ఇబ్బందుల గుండా నడిపించాలని ఏ సేవకుడు ఆలోచన చేయడు. ఒకవేళ ఆ విధంగా ఆలోచన చేసే సేవకులు ఎవరైనా ఉన్నారంటే అది సాతాను క్రియలు మాత్రమే. ఎందుకంటే ప్రతి సేవకుడు కూడా దేవుని ప్రేమను చూపించే సేవకులు. ఎందుకంటే దేవుని ఎదుట అనేక మంది మరి ఆ స్త్రీలను తీసుకొచ్చినప్పుడు, ఈమె పాపము చేసినది, ఈమెను రాళ్లతో కొట్టి చంపేయండి, లేకపోతే ఈమెను శిక్షించండి అని దేవుని యొద్దకు తీసుకొచ్చినప్పుడు, యేసుక్రీస్తు యొద్దకు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆమెను చంపేయండి, మీరందరూ చంపేయండి అని చెప్పలేదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మీలో ఎవరైనాను పాపము చేయకుండా ఎవరైనా ఉంటే ఈమె మీద రాయి వేయండి అని దేవుడు మాటలు చెప్తాడు. దేవుని మాటలు ఎంత సత్యమైన మాటలు అంటే, ఆ స్త్రీని క్షమించిన దేవుడు మరలా తిరిగి తప్పు చేయవద్దని సరిచేసిన దేవుడు. అదే ప్రేమ సేవకులలో కూడా ఉంటుంది. అటువంటి సేవకులను సరైన వారిని ఎంచుకునవలెను. ఆ ప్రేమను మనం పొందుకోవాలి. సరిచేసే మార్గంలో పెట్టే ఆ సేవకులు కాపరి ప్రేమను మనం తెలుసుకోవాలి. కన్నీరు కారుస్తున్నాడు పౌలు భక్తుడు ఆ కాపరి ప్రేమను తెలుసుకోవాలని. ఈ దినములలో కాపరులు ఎంతో మంది విశ్వాసులను చేయుటకు, విగ్రహారాధన చేస్తున్న ఆ ప్రజలను రక్షించడానికి ఎంతో పరిచర్య చేస్తున్నారు, ఎంతో భారం కలిగి పరిచర్య చేస్తున్నారు. అయినప్పటికీ వారి ప్రేమను విశ్వాసులు తెలుసుకోలేకపోతున్నారు, అన్యులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. పాస్టర్లు అంటే గిట్టని వారు, నచ్చని వారు అనేక మంది సేవకులను బాధ పెడుతూ, హింసిస్తూ, దూషిస్తూ ఉన్నారు. కానీ ఆ కాపరి ప్రేమ తెలుసుకోలేకపోతున్నారు. ఆ కాపరి ప్రేమ సత్యమైన ప్రేమ, యథార్థవంతమైన ప్రేమ, ఆ యేసుక్రీస్తు చూపిన ప్రేమని తెలుసుకోవాలి. పౌలు భక్తుడు కన్నీళ్లు విడుస్తూ దుఃఖంతో చెప్తున్నాడు, కాపరి ప్రేమను తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెను స్వభావ సిద్ధముగా
దైవగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఈ వాక్యంలో మనం ఆలోచన చేస్తే సాత్వికముగా నడుచుకోవాలని పౌలు భక్తుడు కన్నీరు కారుస్తున్నాడు. శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రులమై ఉంటిమి. సాత్వికముగా నడుచుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, బ్రతిమాలుచున్నాడు. సాత్వికంగా మంచితనముగా నడుచుకోవాలని అపోస్తుడైన పౌలు భక్తుడు బ్రతిమాలుకుంటున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకున్న వారి కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. అనేక మంది కోసం మరి విజ్ఞాపన చేసే ఆ పౌలు భక్తుడు ఎన్నో సందర్భాల్లో మరి ఆ సంఘము కోసం విజ్ఞాపన చేశాడు. సంఘములో ప్రేమ కలిగి ఉండాలని విజ్ఞాపన చేశాడు. సంఘములోకి శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు కార్చాడు. ఈ దినమున ఆ దేవుని ప్రేమను మనం ఎరిగి, ఆ సర్వాధికారి అయిన దేవుని ప్రేమను మనం ఎరిగి విజ్ఞాపన చేసే వ్యక్తులుగా, దినదినము అంగలార్చే వ్యక్తులుగా, దినదినము దేవునికి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. పౌలు భక్తుడు కన్నీరు కారుస్తూ సంఘము కోసం, సంఘములో ప్రేమ కలగా ఉండాలనే శోధనలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే విజ్ఞాపన చేశాడో, సంఘానికి బుద్ధి చెప్పాలని, కాపరి ప్రేమను తెలుసుకోవాలని, సాత్వికంగా నడుచుకోవాలని మరి పౌలు భక్తుడు కన్నీళ్లు కార్చాడు. పౌలు భక్తుడు మనలాంటి వాడే, కానీ తను ఆశీర్వాదాల కోసమో, తన క్షేమం కోసమో, తన ధనం కోసమో, డబ్బు కోసమో, ఈ లోకాశల కోసమో విజ్ఞాపన చేయలేదు. భక్తుడు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఏమైనా ఉన్నాయంటే అవి సంఘము కోసం, సంఘంలో ఉన్న వ్యక్తుల కోసం, విశ్వాసుల కోసం, దేవుని ప్రజల కోసం పౌలు భక్తుడు విజ్ఞాపన చేశాడు. మనము మరి ఈ దినమున ఆ పౌలు భక్తుడు చేసిన ప్రార్థనలను బట్టి మనం విజ్ఞాపన చేసే వ్యక్తులుగా ఉండాలా. విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలా. దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆ జీవాధిపతి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మరి మనకు తోడుగా ఉండే దేవుడు. మనము కూడా దినదినము పౌలు భక్తుడు ఏ విధంగా అయితే విజ్ఞాపన చేశాడో, ఆత్మీయ విషయాల కోసం, ఆత్మలో ఎదగట కోసం, ఆత్మలో పరిపక్వత రావడం కోసం, ఇంకా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి, ఉజ్జీవం కలిగి జీవించడానికి విజ్ఞాపన చేసే వ్యక్తులుగా మనం ఉండాలా. ఈ దినమున దేవుడు మనకు ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేస్తామో, దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించును గాక. కొద్ది నిమిషాలు దేవుడిని స్తుతిద్దాం. నమ్మకము కలిగిన దేవా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. సజీవులే కదా నాయన నిన్ను స్తుతించేది. ఈ భూమి మీద మాకు ఆయుష్ దినదినము పెంచుకుంటూ
నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని ఉండమంటూ మీరు మాకు కృపనిస్తూ సహాయం చేస్తూ వస్తున్నారు దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు. మీ పరిచర్యను తుదముట్టించే బిడ్డలుగా, కడముట్టించే బిడ్డలుగా మేముండుటకు సహాయం చేయండి. ఎపాటి వారము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము, అల్పులమైన మమ్మలను ప్రేమిస్తున్నావు దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమున ఈ సంఘము రాఫా రివైవల్ మినిస్ట్రీస్ కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో సమస్తము మీకు తెలియను. మీరిచ్చిన వాగ్దానాలన్నీ త్వరలో నెరవేర్చబడుతున్నాయి అని మాకు వాగ్దానం చేసిన దేవుడవు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మీ పరిచర్యను కొనసాగిస్తూ మీ నామానికి మహిమకరముగా, మీకు ఆశీర్వాదకరముగా ఈ పరిచర్య ఉండడానికి మీరు సహాయం చేయండి. ఏర్పరచుకున్న ఈ కుటుంబాన్ని కూడా ఇంకా మీరు ప్రత్యేకతలకు తీసుకువెళ్ళండి, ప్రత్యేకపరచండి. నీ అభిషేకం ద్వారా, నీ ఆత్మవరముల ద్వారా, నీ ఆత్మ ఫలముల ద్వారా అభిషేకించండి. నీ ప్రజలకు ఏదైతే అవసరమైనదో ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ఏదైతే ఆ ప్రజలను విడిపించడానికి అవసరమై ఉన్నదో అవన్నీ కూడా మీరు సమకూర్చండి, దయచేయండి. ఈ కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్నారు పరిచర్య కోసం. ఈ కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మకముగా ఉండడానికి మీ కృప చూపించండి, సహాయం చేయండి. నమ్మకమైన పరిచర్య చేయాలా, నీకోసం ఒక గొప్ప సాక్షిగా బ్రతకడానికి మీరు కృప చూపించండి.